మనం ఏదైతే చేస్తామో దాన్ని ప్రతిఫలంగా తిరిగి వచ్చేస్తూనే ఉంటుందంటారు. మంచి చేస్తే మంచి ఎప్పుడో ఒకసారి కాపాడుతుంది. అలాగే మనం చేసే ప్రతి యాక్టివిటీ దాని వెనకాల అర్థం పరమార్థం అనేది ఉంటుంది. అదృష్టం బాగుండి ఆవేశమే హద్దులుగా జీవితం ఎదిగినప్పుడు నిజంగా దాన్ని అందిపుచ్చుకోవడంలో సక్సెస్ చాలా కొంతమంది అవుతారు. దాన్ని నిరూపితం చేసుకోవడంలో సక్సెస్ అయ్యామనుకుంటారేమో కానీ అనుభవించడంలో ఆచరించడంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంటారు చాలామంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో నటిస్తూ సినిమాలో పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో అల్పాదల్పంగా అడుగులు వేస్తూ చివరికి కూటమితో జతకట్టి అధికారంలోకి రాగలిగి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా నిలబడ్డ తీరు నిజంగా అందరూ గమనిస్తున్నదే చూస్తున్నదే. కానీ ఇక్కడ మనల్ని ఎవరు నమ్మారో మనం ఎవరికి ఏం చేస్తున్నాం అన్నది ఆలోచిస్తే బాగుండేది. కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దానికి భిన్నంగా చేస్తుండడంతోనే మాటలకు కౌంటర్లు కూడా వస్తున్నాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీరుపై పొరుగు రాష్ట్రం పక్క రాష్ట్రమైన కర్ణాటకలో చాలా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ధోరణిపై కన్నడ మంత్రి ఒకరు విరుచుకుపడ్డారేకంగా. అయ్యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయాలంటే సినిమాలు కాదయ్యా, తెలుగు సినిమాల్లో మాత్రమే నువ్వు హీరోవి కానీ రాజకీయాల్లో కాదు అంటూ చురుకులంటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ ఎస్ లాడ్, ఇతను కన్నడ మంత్రి మన పవర్ మీద ఎందుకు ఇంతగా విరుచుకుపడ్డారు? మరి పవర్లో ఉన్నాం కదా అని రెచ్చిపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ పై చేసిన ట్విట్టర్ వేదికగా ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రజాసేవ అంటే సినిమా కాదు, గిమ్మిక్కులు నటన ప్రజలు ఎప్పటికీ అభినందించరు అంటూ చాలా గట్టి పదాలే వాడారు ఈ కన్నడ మంత్రి. పవన్ కళ్యాణ్ నిజంగా గిమ్మిక్కులు చేస్తున్నాడా? నటన చూపిస్తున్నాడా? 100% అవును అనే సమాధానం ఈరోజు స్పష్టంగా కనబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ అధికారం రాకముందు తాను చేసిన పనులేమిటి, అధికారం వచ్చిన తర్వాత తాను చేయిస్తున్న పనులేమిటి, ఇది ప్రపంచం చూడట్లేదా? పక్క రాష్ట్రాల్లో వేలు పెట్టి సనాతన ధర్మం హిందూ గురించి గొప్పగా మాట్లాడడం ఎక్కడ ఎవరికైనా ఎప్పుడైనా కాలే పరిస్థితే. బీజేపీతో జతగట్టి ఉన్నావు, కానీ బీజేపీ మాత్రం ఇలాంటి పవన్ కళ్యాణ్లను అనేక మందిని చూసి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీని చూస్తుంది మాత్రం ఇదే మొదటిసారి. పవన్ను పైకి లేపడం కోసం, రాజకీయంగా వాడుకోవడం కోసం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ పవన్ను ఆయుధంగా మలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా సనాతన ధర్మం, హిందూ సంబంధిత విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రయోజనం ఉంటుందా? ఎక్కడికో వెళ్ళి ఏదో మాటలు మాట్లాడితే 4 ఓట్లు పడతాయి అనుకొని బీజేపీ పంపించడం కరెక్టే, కానీ పవన్కు అది వ్యక్తిగతంగా లాభం చేస్తుందా అంటే కన్నడ మంత్రి చెయ్యదు అని. నీ సినిమా ఆటలు ఇక్కడ ఆడవు, సినిమా ఆటలు ఇక్కడ సాగవు అంటూ ఆయన ఖండించారు. ప్రజాసేవ అంటే సినిమాలు కాదు, సినిమాలో చూపించినంత ఈజీ కూడా కాదు. గిమ్మిక్కులు అనేది ప్రజల ముందు ఎప్పుడు గెలిచే పరిస్థితి ఉండదు. అల్పాదల్పంగా గెలుపులు ఉంటాయి ఈ మాదిరిగా, కానీ ప్రజల గుండెల్లో నాటుకుపోయే శక్తి అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడ కన్నడకు సంబంధించిన ఈ మంత్రి చేసిన విజ్ఞప్తి పవన్ కళ్యాణ్కు ఒక మనవి అంటూ, మీరు రాజకీయాలకు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చారు, ఇన్ని రోజులు సినిమాల్లో నటిస్తూ వచ్చారు, మంచి పాత్రలు పోషించారు, ఇది సినిమా కాదు, గుర్తుపెట్టుకో. సనాతన ధర్మం, హిందూ సంబంధిత విషయాల గురించి మాట్లాడితే ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉండదు. పేదవారికి, శ్రామికుల కోసం రాష్ట్ర అభివృద్ధిల పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎన్డీఏ సర్కారులో భాగమని మీరు విద్యా ఉద్యోగాల విషయంపై కేంద్రం వద్ద అధిక కేటాయింపులు సాధించి రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నాలు చేయాలి. సనాతన ధర్మం గురించి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి అంటూ ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనం ఎంత? ఈ విషయం పవన్ కళ్యాణ్కైనా పోనీ తెలుసా? ఇప్పుడు ఎందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? బుద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం గురించి ఎందుకు మాట్లాడరు అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే నువ్వు ఆడుతున్న ఆట పూర్తిగా రాజకీయ క్రీడనే మాత్రమే. ఇది ప్రజాసేవలకు సందేశం కాదు. ప్రజాసేవ అంటే సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు. నువ్వు చేసే పనులు మాను, లేకపోతే దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఈ కన్నడకు సంబంధించి మంత్రి చెప్పిన మాటలు చూస్తుంటే నిజంగా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా యాక్షన్ రియాక్షన్ అన్నట్టుగానే నడిపిస్తున్నారు. మోదీ చెప్తేనో, అమిత్ షా చెప్తేనో, వాళ్ళ ఆదేశాలతోనో లేదా చంద్రబాబు ఆదేశాలతోనే అవసరానికి ఒక గెటప్ వేస్తూ ప్రజల వద్దకు పోతే నమ్మే పరిస్థితి ఉండదు. ఎలాగో సినిమా స్టార్ కాబట్టి, ఆ క్రేజ్ ఉంది కాబట్టి, ఆ శరీరం అనుకూలంగా బాగుంది కాబట్టి దుస్తులు వేసి మీడియాకు పోజులు ఇస్తూ ముందుకు పోతే గిమ్మిక్కులే అంటారు మరి, నటనే అంటారు మరి.
మరి నటనను పక్కకు పెట్టి వాస్తవం ఏంటంటే ఇదిగో ఈ మంత్రి చెప్పిందే వాస్తవం. సనాతన ధర్మం అంటూ తిరిగిన హిందూ సంబంధిత విషయాల గురించి మాట్లాడుతూ అరిచిన పేదవారికి లాభం జరుగుతుందా? జరగదు. శ్రామికుల కోసం రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రత్యేకంగా మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో దృష్టి పెట్టింది ఎంత అని అంటే 0. ఎన్డీఏతో జతగట్టి ఉన్న మీరు కేంద్రంలో గట్టిగా విద్యలు ఉద్యోగాల విషయంలోపై కేంద్రం వద్ద అధిక కేటాయింపులు ఏమైనా తీసుకొచ్చారా? రాష్ట్రానికి 0. సనాతన ధర్మం గురించి ఇప్పుడు ప్రసంగాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? పైనుంచి ఎన్డీఏ ఆదేశించడం, మీరు సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ను పైకి లేపడం, ఎమోషనల్ ట్రాజడీగా ప్రజలను ఆకర్షితులు అవుతారు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇది పెద్ద ఎత్తున విఫలం చెందేదానికి తప్ప మరొకటి కాదు. మరొకటి ఇక్కడ పవన్ కళ్యాణ్పై కర్ణాటక మంత్రి సంతోష్ చురుకులు అంటించారు. అసలు ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనం మీకు తెలుసా ఎంతనో? పవన్కు తెలుసా అంటున్నారు. మరి ఈయనకు సమాధానం చెప్పండి అయ్యా మీరు వెళ్ళి అంటున్నారు ఈరోజు అందరూ కూడా. ఇప్పుడు ఎందుకు సనాతన ధర్మం గురించి, బుద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం గురించి కూడా ఎందుకు మాట్లాడవు మరి నువ్వు అంటున్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కు చాలా పీక్ స్టేజ్లో మైనస్ అయ్యే అంశాలు. ఇప్పటికైనా పవన్ అసలు తన శక్తి ఏమిటి, తను ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, కానీ ఏది నెరవేర్చలేదు, ఏది ముందుకు సాగడం లేదు. చంద్రబాబు యాక్షన్, పవన్ డైరెక్షన్ సినిమా కనబడుతుందే తప్ప సినిమా మాత్రం ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో ఫెయిల్ అయ్యేదానికి అన్ని బీజాలు సిద్ధమవుతున్నాయి. కూటమి చెప్పిందల్లా ఫెయిల్ అవ్వడమే ఉంది తప్ప రాష్ట్ర అభివృద్ధిలో కానీ, అఖండంగా ముందుకు తీసుకెళ్లిన వైన్యం కానీ, కూటమిలో ఉన్నందుకు యూస్ఫుల్ అయిన థింగ్స్ కానీ ఏవీ లేకపోవడం గమనార్హం. పైగా 2 సంవత్సరాల లోపే ఏకంగా 2 లక్షల కోట్లు ఖర్చు చేసిన వైన్యం ఇది దేశ ఆర్థికానికే ఒక వార్నింగ్ సిగ్నల్గా కనబడుతుంది. మరి ఇదే కొనసాగితే రాబోయే కాలంలో అధికారంలోకి ఎవరు వచ్చినా చేసేదేమీ లేక ఇబ్బంది పడే పరిస్థితి చాలా గట్టిగా ఉండేటట్టుగా చంద్రబాబు తన అధికారంలో ఉన్నప్పుడు ఉపయోగిస్తున్న తీరు కనబడుతుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆహా ఓహో అంటూ ఎల్లో మీడియా గట్టిగా ప్రచారం చేస్తుంది. కానీ అధికారం మారినప్పుడు మాత్రం చీమ చిటుక్కుమన్న అన్యాయం, ధర్మమే లేదు, న్యాయం ఎక్కడ అంటూ పోరాడుతుంది. ఈ రెండిటి మధ్య మంచి చెడు యుద్ధం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నది మాత్రం సత్యం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మహా సంగ్రామ రాజకీయ యుద్ధంలో చివరికి అల్టిమేట్గా ప్రజలే ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే కీలకంగా ఒక మంచివాడిని ఎన్నుకొని గట్టిగా ఎంతో కాలం నిలబెట్టుకుంటేనే రాష్ట్ర పరిస్థితులు మెరుగవుతాయి, బాగుపడతాయి తప్ప మరొకటి కాదు. సినిమా స్టార్లకు ఉప్పొంగో, రాజకీయ క్రీడల్లో ప్రజాసేవ అంటూ డైలాగులు కొట్టడమో కాదు, నీ ఇంటికి మేలు జరిగిందా లేదా అన్నదే ముఖ్యం. అలా మేలు జరిగినప్పుడు మాత్రమే నువ్వు ముందుకు అడుగులు వేయగలగాలి. అలాంటి అడుగులు రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తునే మార్చే పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి ఉండదు.